సంకటాలు పోవటానికి ఏ స్తోత్రం చదువుకోవాలి? మనం ఇందాకే చెప్పుకున్నాం. సంకటాలు తొలగడం కోసం అని చెప్పేసి గణపతి పూజ చేయాలని. అసలు నిజానికి గణపతి పేరే విఘ్ననాయకుడు. విఘ్నాలు అంటే సంకటాల్ని, ఆటంకాల్ని తొలగించేటువంటి తొలి దేవుడు ఆయన. అయితే సంకటహర చతుర్థి రోజు ఉపవసించలేక, వ్రతం చేసే విధానం తెలియక చేయలేనటువంటి స్థితిలో ఏం చెయ్యాలి? మరొకటి, ఇది నెలకి ఒకటే వస్తుంది. ఈ మధ్యకాలంలో ఏమైనా ఆటంకాలు ఏర్పడితే అప్పటికప్పుడు స్మరణ చేసుకోవాలంటే ఏం చెయ్యాలి? చాలామందికి ఇలాంటి సందేహాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇలాంటి ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు గణపతి సంకటహర గణపతి స్తోత్రం అనేటువంటి ఒక స్తోత్రం ఉంది. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం అంటూ ప్రారంభమవుతుంది. చాలా చిన్న శ్లోకం. ఆ సంకటహర గణపతి స్తోత్రాన్ని చదువుకోవాలి. ఎప్పుడు రోజు ఉదయాన్నే స్నానం చేసి చదువుకోవాలి. ఈ రోజుల్లో ఎవరికైనా మంత్రం చదువుకోమని, శ్లోకం చదువుకోమంటే ఎప్పుడైనా చదువుకోవచ్చండి? మధ్యాహ్నమైనా చదువుకోవచ్చా? రాత్రి అయినా చదువుకోవచ్చా? తిన్నాక చదువుకోవచ్చా? ఏమిటి మీకున్న కష్టం ఏమిటి? కష్టం తీరడానికి మీరు ఎవరిని ప్రార్థిస్తున్నారు? అన్నీ ఇచ్చేటువంటి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. మరి దానికి ఉండేటువంటి ప్రాముఖ్యత దానికి ఉండదా? పొద్దున్న లేవగానే భగవంతుడి దగ్గర ప్రార్థన చేసుకుని తినొచ్చు కదా. ఎప్పుడంటే అప్పుడు చేయడం ఏంటి? ఒక చిన్ని శ్లోకం చదువుకోవడానికి, ఒక చిన్ని మంత్రం చదువుకోవడానికి ఒక 10 నిమిషాలు, అరగంట వెచ్చిస్తారు.